తాటక వధ తర్వాత విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుణ్ణి ఒక పవిత్ర యజ్ఞస్థలానికి తీసుకెళ్ళాడు. అక్కడ మహర్షులు చాలా రోజులుగా ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. కాని ప్రతిసారి రెండు భయంకర రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ పేర్లు మారీచుడు మరియు సుబాహు. వాళ్ళు ఆకాశంలోనుంచి రక్తం మరియు మాంసాన్ని వర్షంలా కురిపించేవారు. దాంతో మహర్షులు భయంతో వణికిపోయేవారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి, "ఈ యజ్ఞాన్ని కాపాడు రామా" అనన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. భారీ గర్జనతో మారీచుడు మరియు సుబాహు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు శ్రీరాముడు తన విల్లు ఎక్కుపెట్టాడు. ఒకే ఒక్క బాణంతో సుబాహుని సంహరించాడు. మరో దివ్య బాణంతో మారీచుడిని సముద్రం దాటి చాలా దూరం విసిరేశాడు. ఆ రోజు మహర్షులు మొదటిసారి భయం లేకుండా యజ్ఞాన్ని పూర్తి చేశారు. అక్కడే ప్రపంచం రాముడి అసలు శక్తిని చూడడం ప్రారంభించింది.